గోదావరి జిల్లా గోకవరం మండలంలోని కామరాజుపేట గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పక్కనున్నటువంటి అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న కొంతమంది ఆవు మాంసాలు విక్రయం చేస్తూ అమ్మిన తర్వాత మిగిలిన మాంసాన్ని ఇళ్లపై ఆరబెట్టడంతో దుర్వాసన వచ్చి స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులకు చెప్పారు. మాంసం దుమ్ములను కాగులు స్కూల్ ప్రాంగణంలోని పడవేయడంతో పిల్లలు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులను కలిసి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్కూల్ వద్దకు వచ్చి పరిశీలించారు. స్కూల్ దగ్గర పిల్లలు వాటర్ తీసుకొని మేము అడిగినప్పుడు వాసన వస్తుందమ్మా, ఏంటి పరిస్థితి, పిల్లలు మేము ఉండలేకపోతున్నాము, హెల్త్ కూడా మాకు వికారం వచ్చేసి వాంతులు అవి జరుగుతున్నాయి అంటుంటే అక్కడ ఏమి లేదంటున్నారు సార్. అడిగినప్పుడు ఎప్పుడు అడిగినా వాసన వస్తుంది అంటుంటే ఏమి లేదండి. పిల్లలు చదువుకున్నారు, పిల్లలకి ఏమన్నా ఇప్పుడు దాకా చాలా స్మెల్ పొద్దున్న చక్కెర చాలా చిన్న పిల్లలు కాదండి, వేరే తోట అయితే పర్లేదు. సార్ హెచ్ఎం గారు సార్, నేను ఎంపీపీ స్కూల్ ఏబిఎన్ కొత్తపల్లిలో పనిచేస్తుంది సార్. అదే ఇక్కడ మా పక్కన సార్ వాసన వచ్చేస్తుంది సార్. దేని గురించి వస్తుందండి? బ్రీఫ్ స్మెల్ సార్. అది పిల్లలు మేము వండలేకపోతున్నాం సార్. చెప్పడం జరుగుతుంది సార్, మేము వాసన వచ్చేస్తుందమ్మా అంటుంటే ఏం లేదు అంటున్నారు సార్. ఇప్పటికి చాలాసార్లు చెప్పడం జరిగింది సార్. మాకు పిల్లలు మేము పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఉండలేకపోతున్నాం, మీరేం నేను చర్య తీసుకోరా అని వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తారు సార్. వాళ్ళు కూడా అధికారులతో చెప్పారమ్మా? ఎవరితో? అందరికీ అప్పుడప్పుడు జరుగుతుంది సార్, చెప్పడం కూడా జరిగింది సార్. అధికారులకు వాళ్ళకి కూడా ఊళ్ళో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది సార్. మా పిల్లలు ఏంటంటే ఇంటికి వచ్చి అమ్మ మా స్కూల్లో స్మెల్ వచ్చేస్తుంది, అవి ఏటో ఆరబెడుతున్నారు, మాకు వాన్సూన్స్ అయిపోతున్నాయమ్మా, నాకు కడుపులో తిట్టేస్తుంది, అనంతరం ముద్ద ఎట్టదని చెప్తున్నారండి. అది ఏంటంటే స్కూల్ మేడంగా చెప్తే మేడం కూడా మాకు ఇన్ఫామ్ చేసి ఇలా మాకు కూడా జరుగుతుందమ్మా, మేము అది చెప్పడం మాకు తెలియట్లేదు, మీరు ఒకసారి వచ్చి ఇల్లు అడగండి అని అడుగుతున్నారండి. అడిగితే మేము ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ చాలా ఉన్నాయి. నేను ఫోటో తీసుకొని మేము పైకి పంపించిన తర్వాత మేము వచ్చి చెప్తామని అది దొంగచాటుని చూస్తున్నారండి. చూసి ఏదో చేద్దాం అనుకుంటున్నారని తీసి దాచేస్తున్నారనమాట. దాచేస్తుంటేనే వాళ్ళ వచ్చి చూసిన తర్వాత అవును కదమ్మా ఇంకోకి ఎందుకు చెప్పలేదని మాకు కూడా ఇన్ఫామ్ చేశారని అని చెప్పారు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అలా అని పిల్లలు ఫుడ్ తింటున్నారు కాబట్టి ఆ ఈగలు వచ్చి అన్నం వదులుతున్న తర్వాత ఆ పిల్ల హెల్త్ బాగుంటుందని, నెక్స్ట్ వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. ఏంటంటే స్కూల్ పంపిస్తున్నాం కదా, బాగానే ఉంటున్నారు తింటున్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళ పరిస్థితి అలా ఉండదు కదా అక్కడ. కాబట్టి మీరు ఏదో హెల్ప్ చేయాలంటే నేను కూడా నేను మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపల్లి స్కూల్లో అంబేద్కర్ నగర్ కొత్తపల్లి స్కూల్లో ఎఫ్సిటీగా పనిచేస్తున్నానండి. మా స్కూల్ పక్కన ఉన్న ఇంట్లో ఏంటంటే ఆవు మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారండి. దాన్ని ఆరబెట్టి క్రమంలో ఏంటంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల పిల్లలు కానీ మేము కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈగలు కూడా ఎక్కువగా ముసురుతున్నాయండి. దానివల్ల పిల్లలు కూడా ఏంటంటే వికారంగా అనిపిస్తుంది, వాంతులు వస్తున్నాయి అంటున్నారు. వాంతులు అయితే అవ్వలేదు కానీ ఆ సెన్సేషన్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. దానివల్ల వాళ్ళు సక్రమంగా చదవలేకపోతున్నారు. పేరెంట్స్కి కూడా చెప్తున్నారండి, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అని. మేము అడుగుతుంటుంటే వాళ్ళని మేము కాదు వేరే వాళ్ళు చేస్తున్నారని మీరు మమ్మల్ని అడుగుతారంటే మా ఇంట్లో ఏమీ లేదు చూసుకోండి అంటున్నారండి. ఇలా 2-3 సార్లు ఏంటంటే పంచాయతీలో ఉండే సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా వేరే అధికారులు కూడా వచ్చారు. అందరూ వచ్చి చూసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండట్లేదు, అప్పటికప్పుడు మాయం చేసేస్తున్నారండి. దీనివల్ల అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికైతే మీరు
చక్కని పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను.